కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఎక్కడేదో రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే. ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది, ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం. ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపేయడం, ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను. తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. ప్రూవ్ చేయకుండా ఏదంటే మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా. ఈరోజు కొండవీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఎప్పుడైనా ఆ కొండవీటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం. ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తూ ఉంటే చూశాను. పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది, కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేవు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అదే ముందు చూపు. వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకు వచ్చినట్టు వాగడం అలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రెండోది గుడ్లవల్లేరు. అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ, అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు. ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది. నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి, ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను. నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్, పిల్లలు ఎమోషన్లో ఉన్నారు. ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం, జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం. ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా, ప్రాపర్ మెకానిజం ఉండాలా. ఈ రెండు లేకుండా ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను కొన్ని మంది చూశాను, ఇష్టానుసారంగా 300 వీడియోలు తీసేశారు, లేకుంటే ఫోన్లో అంతా చేసేశారు. ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతూ ఉంది. బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే మారి ప్రవర్తించరు. కొంచెమైనా విజ్ఞత ఉండాలి మీకు. ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి, నీకు తెలిస్తే చెప్పాలి. తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేరం. ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా, లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. మంచిది కాదని కూడా చెప్తున్నా. దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం. కానీ ఇన్సిడెంట్ కాడికి వచ్చేప్పుడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం. ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం. సిఈఆర్టీ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్. సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్, ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, అదే మాదిరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్, రవిచంద్ర అనదర్ సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా పోలీసుని కూడా 1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం, అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాడిని. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని, వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని, డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ, వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం, కంప్యూటర్లు తీసుకుంటాం. మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం, వాస్తవాలను బయట